ప్రస్తుతం మనం నార్సింగ్ పిఎస్ దగ్గర ఉన్నాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో పాటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యలో రూపారెడ్డి మీద అనేక మంది బాధితులు కేసు పెట్టారు. దాని మీద 9+ కూడా నిన్న బాధితులు ఆశ్రయించారు. మనం లైవ్ కూడా పెట్టాం. సో దాని గురించి స్పందించడానికి మనతో పాటు సార్ చెప్పండి సార్, ఈమె రూపారెడ్డికి సంబంధించిన కేసు అప్డేటు, బాధితుల వర్షన్ ఎలా ఉంది? ఈ రూపారెడ్డి గారి మీద కొంతమంది మనీ విషయంలో కొంతమంది కంప్లైంట్ చేశారు. ఫస్ట్ డే ఒకరోజు వచ్చి ఒకరు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేసాము. ఎఫ్ఐఆర్ చేసి అమ్మాయికి నోటీస్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక ముగ్గురు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేశారు. అందులో ఒకరు ఎస్ఎస్టీ కాంట్రవర్సీ తోటి మనం దుర్భాషలు ఆడింది అనేసి, తర్వాత ఇంకిద్దరు ఫైనాన్స్ మ్యాటర్స్ తోటి కంప్లైంట్ చేస్తే ఆ 3 ఎఫ్ఐఆర్ చేసినాము. ఆ చీటింగ్ కేసులో ఆవిడని రిమైండ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న కూడా మళ్ళీ ఒక 3-4 వేరే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మా పరిధి కాకుండా మళ్ళీ పక్క పిఎస్ లిమిట్స్లో వెళ్ళి వాళ్ళు కేసులు చేశారు. మళ్ళీ 3 కేసులు అనే విషయం తెలిసింది. అయితే ముందు రోజు ఈ బాధితులు రూపారెడ్డి ఇంటికి వెళ్ళడం మాత్రం వాస్తవమే. వాళ్ళు డబ్బులు ఇవ్వాలని, ఆ డబ్బులు గురించి వాళ్ళ తరపున బంధువులు అందరూ కలిసి డబ్బులు అడగడానికి ఇంటికి వెళ్తే ఆవిడ ఇల్లు డోర్ పెట్టుకుందట. డోర్ పెట్టుకుంటే డోర్ తీయమని వీళ్ళు కేకలు ఏమని చేస్తే వాళ్ళు అండర్డైల్ చేయగానే మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెంబడే వెళ్ళి వాళ్ళని వీళ్ళందరినీ ఎక్కడో అక్కడ చెదరగొట్టి వాళ్ళని పిఎస్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనవసరంగా రూపారెడ్డి మీద కేసు పెట్టారని ఒక వర్షన్ వాళ్ళ తరపున చెరబడుతుంది. నిజంగా బాధితులు మీరు గ్రౌండ్లో ఎంక్వైరీ చేస్తారు కదా, ఎట్లా ఉంది? నిజమేనా బాధితులు చెప్పేది అంతా? ఇది అనవసరమైనది ఏం కాదండి. చాలామంది బాధితులు, వాళ్ళు వచ్చిన బాధితులు కూడా అందరూ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్, డాక్యుమెంట్స్ అవి తీసుకొని వచ్చారు. బాండ్ పేపర్స్, చెక్కులు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది. వాళ్ళ చెక్కులు ఆల్రెడీ బ్యాంకులో ప్రొడ్యూస్ చేశారు. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది. ఆ స్టేట్మెంట్స్ అని తీసుకొని వచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే కేసులు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు విచారణ అనంతరం క్లారిటీ తెలుస్తుంది. కొంతమంది అంటే ఎమ్మెల్యే ప్రోద్బలం ఉండొచ్చు, ఆయన ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఉందా అసలు? అంటే దీనికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం లేదండి. యాక్చువల్లీ ఇది బాధితులు, డబ్బులు ఇవ్వాల్సిన బాధితులు డబ్బులు ఇవ్వలేదు అని మాత్రమే. ఇప్పుడు దీంట్లో రూపారెడ్డి వాళ్ళ కూతురు కానీ వాళ్ళ అల్లుడు గురించి కానీ ఎవరు కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. ఓన్లీ చేసిన వాళ్ళు కూడా ఓన్లీ రూపారెడ్డి గురించే కంప్లైంట్ చేశారు. ఈడు మా దగ్గర డబ్బులు తీసుకుంది, ఈ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు, మనల్ని ఈ విధంగా సతాయిస్తుంది, ఇట్లా చీట్ చేస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ మాత్రమే ఇచ్చారు. కానీ దీంట్లో పొలిటికల్గా ఇప్పటివరకు అయితే ఎలాంటి కంప్లైంట్స్ రాలేదండి. ఎంతమంది ఉంటారు? చాలామంది ఇక్కడికి వచ్చినట్టుగా అన్నారు. ఎంతమంది ఉండొచ్చు అందాక? ఇంకా కొంతమంది ఉన్నారట భయపడట్లేదు, భయపడి ఎవరు రావట్లేదట. ఎస్, మాకు కూడా తెలుస్తుంది. చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇక వస్తే డబ్బులు రావు అనే ఉద్దేశంతో ఆగిపోతున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సార్ మేము అయితే కొంతమంది ఇస్తున్నాం, ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు చెప్తున్నారు, మేము వాళ్ళు రాలేకపోతున్నారు సార్ అని చెప్తున్నారు. సో ఫర్దర్గా కూడా ఇంకా కొంతమంది వస్తారు, రావచ్చు. ఇప్పుడు మీరు యాజ్ ఏ ఆఫీసర్గా ఇలాంటివి మనం చూస్తున్నాం సిటీలో. ఇలా అత్యధికమైన వడ్డీలకు ఆశపడి ప్రజలు మోసపోతున్నారు. మీరు ప్రజలకు ఏం పిలుపునిస్తారు? ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా, మీకు కూడా హెడేక్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఇలాంటి ప్రజల సమస్యలు. సో మీరేం చెప్తారు ప్రజలకు ఒక మెసేజ్? ఈ అధిక వడ్డీలకు ఆశపడి ఈ చైన్ సిస్టంలకు కానీ, అధిక వడ్డీల ఆశ రూపంలో కానీ, ఈ లోన్ రూపంలో కానీ ఇలాంటి దాంట్లోకి ఆశపడి డబ్బులు ఎవరికి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదండి. ఇచ్చేసి మోసపోకూడదని చెప్తున్నానండి. ఎలాంటి షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా డబ్బులు ఇచ్చి, తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడకూడదని తెలియజేస్తున్నాను. ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి దగ్గరలో ఉన్న సహాయం పొందగలని చెప్పి. కూతురుది ఉన్న వాళ్ళ అల్లుడు అంటే మా ప్రకాష్ గారు కొడుకు ప్లస్ కూతురుది కూడా కేసు మీ దగ్గరికి వచ్చింది. అది కూడా అలా కొడుకు కూతురు కేసు మా దగ్గర ఏం లేదండి. అలాంటి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మా దగ్గరికి ఏం రాలేదు. కానీ మాకు రూపారెడ్డి గారి పైన మాత్రమే కంప్లైంట్ వచ్చింది. రూపారెడ్డి గారు మాత్రమే చీట్ చేసిరనే కంప్లైంట్ మా దగ్గర జరిగింది, కూడా అదే జరిగింది. కానీ ఆ కొడుకు కూతురు గురించి మా దగ్గరికి ఇప్పటివరకు ఏం కంప్లైంట్ రాలేదు. సో ఇది మొత్తం మీద రూపారెడ్డి మీద అనేకమైన కంప్లైంట్లు వచ్చాయి. ప్రజల యొక్క లేకపోతే బాధితుల యొక్క వర్షన్ ప్రకారమే కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని సిఐ గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.